రైట్ తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సర్పంచ్ ఎన్నికలు 3 విడతలుగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 11వ తేదీన మొదటి విడత, 13వ తేదీన రెండో విడత ఉండే అవకాశం ఉంది. 16వ తేదీన మూడో విడత సర్పంచ్ ఎన్నికలు ఉండే ఛాన్స్ ఉంది. సాయంత్రం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు ఎన్నికల అధికారులు. తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సర్పంచ్ ఎన్నికలు 3 విడతలుగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 11వ తేదీన మొదటి విడత, 13వ తేదీన రెండో విడత ఉండే అవకాశం ఉంది. 16వ తేదీన మూడో విడత సర్పంచ్ ఎన్నికలు ఉండే ఛాన్స్ ఉంది. సాయంత్రం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు ఎన్నికల అధికారులు. రైట్ తెలంగాణ కేబినెట్ సమావేశం అయితే కొనసాగుతుంది. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మరికొన్ని గంటల్లో తెరపడే అవకాశం ఉంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, కేబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇందులో ప్రధానంగా విద్యుత్ సంబంధించినటువంటి అంశాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన తేదీల ఖరారుకు సంబంధించిన అంశాలపై కూడా ప్రస్తుతం అయితే కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నా తెలుస్తుంది. ఈ నెల డిసెంబర్ 11, 13, 16 తేదీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటే, అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కూడా ఇప్పటికే చర్చించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది కూడా దీనిపై మీడియా సమావేశంలో అన్ని వివరాలు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కేబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతూ ఉంది. విద్యుత్ రంగ సంబంధించినటువంటి బకాయిలు, గత ప్రభుత్వం చేసినటువంటి కొనుగోలుకు సంబంధించిన అంశాలు, ప్రస్తుతం తీసుకోబోయేటువంటి నిర్ణయాలకు సంబంధించిన విషయాలపై కూడా ప్రస్తుతం అయితే కేబినెట్లో కీలక అంశాలు కూడా ప్రస్తావించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఇందులో రామగుండంలో దాదాపు 800 మెగావాట్ల విద్యుత్ కొత్త ప్లాంట్ని ఏర్పాటుకు సంబంధించిన విషయంపై కేబినెట్ అప్రూవల్ తెలిపినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. దానికి సంబంధించిన విధి విధానాలపై కూడా మరి కాసేపులోనే పూర్తిగా కేబినెట్ విధానాలన్నిటిపై మరి కాసేపులోనే మంత్రి పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. దీంతోపాటు 1500 మెగావాట్లు బ్యాటరీ స్టోరేజ్ సంబంధించినటువంటి దానిపై కూడా కేబినెట్లో చర్చించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. కొత్తగా నిర్మించే 2030 నాటికి విద్యుత్ డిమాండ్ 24,000 మెగావాట్లకు చేరాలనేటువంటి అంచనాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది. కాబట్టి ఆ దిశగా కొత్త విద్యుత్ ప్లాంట్ల స్కీమ్ని, అంటే ఒక పెద్ద పక్కా ప్రణాళికని ఏర్పాటు చేయాలి. గతంలో ఉన్నటువంటి వాటి కాకుండా సోలార్ సిస్టమ్స్ని, అదేవిధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఈ సోలార్ సిస్టమ్స్ని వినియోగించాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వము భావిస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన విధానాలు మొత్తం కూడా కేబినెట్లో చర్చించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. దీంతోపాటు ఇటీవల డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి అంశాలపై కూడా కేబినెట్లో చర్చించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. మరోవైపు స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా రైతు బంధుకు సంబంధించిన అంశాలతో పాటు కొన్ని వడ్డీ లేని రుణాలకు సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్లో చర్చించినట్లు కూడా సమాచారం. ప్రస్తుతం అయితే కేబినెట్లో పూర్తిగా, అంటే ఎన్నికల తేదీని కూడా కొంత ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా డిసెంబర్ 11, డిసెంబర్ 13, డిసెంబర్ 16 తేదీ 3 విడతలుగా సర్పంచ్ ఎన్నికల్ని నిర్వహించాలని కూడా భావిస్తున్నట్లయితే కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా 6 గంటలకు ఎలక్షన్ కమిషనర్ దీనికి సంబంధించిన అన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. కేబినెట్ సమావేశం అనంతరం కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలపై కూడా పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.